హాయ్ అండి, అందరికీ ఏ టు జెడ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం అండి. సొరకాయ కర్రీ చూద్దామండి. ముందుగా సొరకాయ చిన్నగా కట్ చేసుకోవాలి, లేత సొరకాయ ఉండాలి. ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి బాగుంటుందండి. లేతకాయ అయి ఉండాలి, రుచిగా ఉంటుందండి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. వెజిటేబుల్స్, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని టమాటా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా ముక్కలు కోసుకున్నానండి. నేను ఇప్పుడు వంట చేసేటప్పుడు ముందు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటాను. అది బాగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటానండి. సొరకాయ కూర వండేటప్పుడు ఉప్పు వేసుకొని మూత పెడితే తొందరగా మగ్గిపోద్దండి. లేతకాయ అయితే మంచిదండి, కర్రీ బాగుంటుంది. సొరకాయలో చాలామంది మధ్య తీసేస్తారు. నేను బాగా లేతకాయ అని చెప్పి తీయకుండా కట్ చేసాను. ఆనియన్స్ వేసుకోవాలండి. బాగా ఆనియన్స్ అయిపోయి టమాటా వేయాలి. ఎప్పటి నుంచో వంటలు పెట్టాలనుకున్నానండి, కానీ ఎందుకు ఇప్పుడు అందరూ ఏ వీడియోలు వస్తున్నాయి కదా, మన వంట ఎవరు చూస్తారో అని అనుకొని నేను పెట్టలేదండి. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వంటలు బాగా చేస్తావు కదా, పెట్టచ్చు కదా అంటే బోల్ మంది ఉన్నారు అనుకున్నాను. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. పౌడర్ వేసాను కదండి, అది ధనియాల పౌడర్ అండి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ ధనియా పౌడర్ కొద్దిగా వేసుకున్నాను. కారము, పసుపు. నేను వండేటప్పుడు అసలు ముందు పసుపు, ఉప్పు వేసుకోవాలండి. ఆనగాయ కూరకి నేను మర్చిపోయాను. మీరు మాత్రం ఉప్పు, కారం, పసుపు వేసినప్పుడు వేసేసుకోండి. నేను తర్వాత వేసాను, మర్చిపోయాను. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయిందని యాక్ట్ తీసుకురాలేం కాబట్టి చెప్తున్నాను. చాలాసేపు తర్వాత వేసాను. ఇలా టమాటా ఉడికిపోయిన తర్వాత ఆనగ ముక్కలు వేసుకోవడం అండి. ఇది చికెన్ గ్రేవీ లాగా వస్తుందండి. పెడదాం వద్దా అనుకుంటూ యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. ఎక్కువ వెజిటేబుల్సే వండుతాను నేను, నాన్ వెజ్ తక్కువ. ఆకుకూరలు, వెజిటేబుల్స్ ఇలాంటివి ఎక్కువ చేస్తాను. ఛానల్ని ఆదరించండి. కొంతమందికైనా నా వంటలు ఉపయోగపడతాయని పెడుతున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహిస్తే నాకు ప్రతి వంట పెట్టాలని ఇంట్రెస్ట్ వస్తుందండి. చూడండి, వీడియోలు చూడండి. ఆనగ ముక్కలు వేసానండి. ఉడికిపోయింది, మగ్గిపోయింది. నేను ఇందాక సాల్ట్ వేయలేదని చెప్పాను కదండి, అసలు అప్పుడే వేయాలి, మర్చిపోయాను. నాకు ఉప్పు, కారం, పసుపు వేసాను. ఈ వీడియో తీయడం, దాన్ని పెట్టుకోవడం ఇవన్నిటి వల్ల మర్చిపోయాను. తర్వాత ఇగోండి ఇప్పుడు వేస్తున్నాను, కానీ ఫస్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి మగ్గబెట్టేసుకోవడమేనండి. ఆనగే సొరకాయ కూర తినలేని వాళ్ళు కూడా తింటారు. కొంచెం మనం ఎల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసి ధనియాల పౌడర్ వేస్తాం కాబట్టి టమాటా వేస్తాం. పుల్లగా కొంచెం మసాలాతో కొంచెం బాగుంటుందండి. చపాతీల్లోకి బాగుంటుంది. నాకైతే వంట అవ్వడానికి 15 నిమిషాలు పట్టిందండి.
మనకి ఇంకా తొందరగా కావాలంటే కుక్కర్లో ఇప్పుడు నేను కలిపినవన్నీ వేసేసుకొని కుక్కర్లో 2 విజిల్ తెప్పించుకుని అయిపోతుంది. నేను ఎలా వండేసాను. ఇంకా ఫాస్ట్గా కావాలంటే కుక్కర్లో వండేసుకోవచ్చు. ఉడికిపోయిందండి. నేను ఇంట్లో చేసిన వంటలే పెడుతున్నానండి, డైలీ చేసేవి. దీనికోసం యూట్యూబ్ వీడియోలు అన్నీ ప్రత్యేకించి ఏం చేయట్లేదు. సరే నేను వండినవి నలుగురు చూస్తారు, ఒక 100 మందిలో నలుగురైనా చూస్తారు కదా, ఎవరో ఒకరికి ఉపయోగపడతాయని పెడుతున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. కర్రీ రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇవాళ మా ఇంట్లో కూరండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అండి.